హాయ్ పిల్లలు, ఈరోజు మనం డిగ్రీలోని మొదటి సంవత్సరంలోని సెకండ్ సెమ్లో మూడవ యూనిట్లోని మొదటి పాఠం యుగాంతం అనే పాఠం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము. ఇది మొత్తం వచన విభాగంలో ఉంటుంది. యుగాంతంను రచించింది నెల్లూరి కేశవస్వామి. మనం యుగాంతం అనే పాఠం ద్వారా ఏం గ్రహించాము అనగా పాఠం యొక్క ఉద్దేశం ఏంటి చూద్దాము. నిజాం పాలనలో ప్రజలు అనుభవించిన బాధలు, కష్టాలను, కఠోర సత్యాలను కేశవస్వామి తన కథల ద్వారా ఆవిష్కరించారు. హైదరాబాద్ రాజ్యంను ఇండియన్ యూనియన్లో విలీనం చేశారు. తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసినప్పుడు హైదరాబాద్ నగరంలో వాస్తవ పరిస్థితులను, ఈ సంఘటన వెనుక జరిగిన చారిత్రక అంశాలను, మానసిక సంఘర్షణలను ఈ కథ రూపంలో అందించారు. కేశవస్వామి, దిలావర్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే బస్తీలో ఉండేవారు. వారిద్దరికీ ఆటల్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. దిలావర్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అందుకని మేనమామ ఇంట్లో ఉండి చదువుకునేవాడు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో దిలావర్కు ఇక్బాల్ అహ్మద్తో పరిచయం ఏర్పడింది. ఇక్బాల్ మంచి హాకీ ఆటగాడు. అతను చుట్టూ ఉన్న ఆటగాళ్ళు బృందానికి నాయకుడుగా ఉండేవాడు. స్వామి ఆ బృందంలో చేరలేదు. దిలావర్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఫిజికల్ డైరెక్టర్ బంధువుల ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు. అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా వాడి మేనమామ ఒప్పుకోలేదు. అయినా దిలావర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మేనమామ దిలావర్ని ఇంటి నుండి పంపించి వేశాడు. దిలావర్ పెళ్లి తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు. స్వామికి చదువు పూర్తి అయిన తర్వాత ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగం వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డాడు. దిలావర్ చాలా ఇబ్బందులు పడుతూనే ఉద్యోగం సంపాదించుకున్నాడు. అజంపురాలో అద్దె ఇంట్లో కొత్త కాపురం పెట్టాడు. అప్పుడు స్వామి వచ్చి కలిసి వెళ్తుండేవాడు. దిలావరికి ఉద్యోగం మారి బదిలీ అయింది. నల్లగొండకు వెళ్ళాడు. ఆ తర్వాత దిలావర్కు సంబంధించిన ఏ విషయాలు స్వామికి తెలియలేదు. ఆ రోజుల్లో హైదరాబాదును నిజాం రాజు పరిపాలిస్తుండేవాడు. అతని వద్ద కాసిం రజ్వీ అనే అధికారి ఉద్యోగంలో ఉండేవాడు. అతను కొంత సైన్యాన్ని తన అనుచరులుగా మార్చుకున్నాడు. వీరినే రజాకార్లు అనేవారు. వీరు హిందువులపై అనేక రకాలుగా దాడులు చేసేవారు. హత్యలు, అత్యాచారాలు, హిందువుల ఇండ్లలో పడి వారిని దోచుకునేవారు. అడ్డం వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. ఈ దాడులన్నీ మతోన్మాదంతో జరిగేవి. హిందువులు భయంతో ఇవన్నీ భరించేవారు. ముస్లింలు కత్తులతో, హాకీ కర్రలతో తిరిగేవారు. దిలావర్ తన భార్య చెడు ప్రవర్తన వలన మనశ్శాంతిని కోల్పోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇక్బాల్ రజాకార్గా మారాడు. నల్లగొండ చుట్టుపక్కల జరిగే దాడులన్నీ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరిగేవి. ఇక్బాల్ ప్రభావంతో దిలావర్ కూడా రజాకారుగా మారి మరణహోమం సృష్టించాడు. హైదరాబాదులో హిందువులపై జరుగుతున్న దాడులు, నిజాం హైదరాబాదును స్వతంత్ర రాజ్యంగా ఉండాలని చేస్తున్న ప్రయత్నాలు గమనించిన భారత ప్రభుత్వం పోలీస్ యాక్షన్ మొదలుపెట్టింది. భారత బలగాల ముందు తన ఓటమి తప్పదు అని నిర్ధారించుకున్న నిజాం భారత ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. రజాకారుగా ఉండి ప్రజలను దోపిడీ చేస్తున్న వారిని భారత సైన్యం చంపుతుందని భావించి భయపడి రజాకార్లు పారిపోయారు. ఆ విధంగా నల్లగొండ నుండి పారిపోయిన దిలావర్ ప్రాణభయంతో హైదరాబాద్ చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయం దిలావర్ స్వామి ఇంటికి చేరుకున్నాడు.
స్వామి దిలావర్ని ఇంట్లోకి ఆహ్వానించాడు. స్వామి వాళ్ళమ్మ దిలావర్కి అన్నం పెట్టింది. ఇద్దరూ మాట్లాడుకోసాగారు. అప్పుడు దిల్లు, ఎందుకలా ఉన్నావని అడిగాడు స్వామి. అప్పుడు దిలావర్, నిజాం నవాబు లొంగిపోయాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాట వినగానే మనసులోనే ఎంతో ఆనందించాడు స్వామి. మరి నీవెందుకిలా ఉన్నావని దిలావర్ని స్వామి అడిగాడు. స్వామికి తన కథంతా వివరించాడు. దిలావర్ అప్పుడు స్వామికి తన ముందు కూర్చున్నది క్రూర మృగమేమో అనిపించింది. ఇంకా వీడితో ఎక్కువసేపు మాట్లాడడం మంచిది కాదనిపించి, సరే గాని అలసిపోయావు, పడుకో అని చెప్పిన స్వామికి దిలావర్ ఓ నగల మూటను ఇచ్చి దాచిపెట్టమంటాడు. స్వామి దాన్ని తీసుకుంటాడు. ఆ రోజు రాత్రంతా స్వామికి నిద్ర పట్టలేదు. దిలావర్ ఎందుకిలా మారాడు అని అనుకుంటూ ఇక్బాల్ సహచర్యం వలన దిలావర్ ఇలా మారి ఉంటాడనుకున్నాడు. స్వామి కంటే ముందే నిద్రలేచిన దిలావర్ తాను రాత్రి ఇచ్చిన మూటను ఇమ్మని అడిగాడు. స్వామి తెచ్చి ఇవ్వగా దానిలో నుండి నిజాం కరెన్సీని ఇచ్చి దానిని మార్చమని చెప్పాడు. తనకు అవసరమైన కొన్ని వస్తువులను తెమ్మని చెప్పాడు. నా కోసం నువ్వు మరో పని చెయ్యాలి. ఒకటి, నా భార్యను కలవాలి. తర్వాత నా మేనమామను కలిసి రావాలని తనకు చెప్పాలని చెబుతాడు దిలావర్. కానీ తన విషయం వాళ్ళెవ్వరికీ చెప్పవద్దని కోరతాడు దిలావర్. స్వామివాడు చెప్పినట్లే వాళ్ళిద్దరినీ కలుస్తాడు. కానీ వాళ్లకు దిలావర్ సంగతేమీ చెప్పడు. దిలావర్కు బనియన్లు, అండర్వేర్లు, చెప్పులు తెచ్చి ఇస్తాడు. కానీ కొత్త బట్టలు మాత్రం కొనడు స్వామి. కారణం, దిలావర్ ఇప్పుడు ఆ బట్టలు ధరించి బయటకు పోవడం మంచిది కాదు అని భావిస్తాడు. ఒకరోజు దిలావర్ తానే స్వయంగా కొత్త బట్టలు కొని తెచ్చుకున్నాడు. అవి వేసుకొని 11 గంటలకు ఎక్కడికో బయలుదేరాడు. ఎక్కడికని అడిగాడు స్వామి. నమాజ్ చేయడానికి మక్కా మసీద్కు వెళ్తున్నానని అంటూ స్వామి చేతులను దగ్గరగా తీసుకొని అతని కళ్ళలోకి బాధగా చూస్తూ మరో ప్రశ్నకు ఆస్కారం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన దిలావర్ మళ్ళీ రాలేదు. 10 రోజులు గడిచాయి. అతడిచ్చిన నగల మూట అలానే ఉండిపోయింది. అసలు ఇంతకు దిలావరుకు ఏమై ఉంటుందని స్వామికి ఆందోళన ఎక్కువయ్యింది. 10 రోజుల తరువాత దిలావర్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది స్వామికి. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నానని, ఈ లేఖ చేరు సమయానికి తాను పాకిస్తానుకు వెళతాను అని, ఇక్కడ ఉంటే తనని చంపుతారని, తను పాకిస్తాన్కి వెళ్ళక తప్పదని, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని, ఎలాంటి డిగ్రీ లేకుండానే ఓ అనామకుడిగా పాకిస్తాన్కి వెళ్తున్నానని, స్వామి లాంటి స్నేహితుణ్ణి అయిన వాళ్ళందరినీ వదిలి వెళ్ళడం చాలా బాధగా ఉందని, స్వామిని చివరిసారిగా కౌగిలించుకోలేకపోయానని, అమ్మకు నమస్కారాలు చేయలేకపోయానని రాసి ఉన్నాడు. ఆ రోజు తాను ఇచ్చిన ఆ నగల మూట తన కష్టార్జితం కాదని, అది పేద ప్రజలపై జరిపిన దాడుల్లో కొల్లగొట్టిన సొమ్ము. దానిని తన భార్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు. కారణం, నా భార్య మంచిది కాదు. ఆమె వల్ల మనశ్శాంతిని కోల్పోయి ఇక్బాల్ స్నేహం వల్ల నేను ఇలా మారిపోయాను అని రాసి ఉంది. లేఖలో తాను బ్రతికి ఉంటే మళ్ళీ కలుస్తాను అని లేఖను ముగించాడు. ఆ ఉత్తరం చదివిన స్వామి మనసు కొంత కుదుటపడింది. ఆ ధనము నుండి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకోకూడదనుకున్నాడు. కొత్తగా వచ్చిన తహసీల్దారుకు స్వామి ఆ సొమ్మును తీసుకొని వెళ్ళి ఇచ్చాడు. యుగాంతము అందించే సందేశంను ఇప్పుడు మనం చూద్దాం. హిందువులకు వ్యతిరేకి అయిన దిలావర్ రజాకారుగా మారి ఎంతోమంది హిందువులకి అన్యాయం చేశాడు. అలాంటి దిలావర్ ప్రాణభయంతో పారిపోయి తన స్నేహితుడు హిందువు అయిన స్వామి సహాయమే
కోరి ప్రాణాలు కాపాడుకోవడం. దిలావర్లో మంచి మిత్రుడున్న అతనిలో మతోన్మాదము అతనిని దుర్మార్గుడిగా మార్చింది. స్వామి హిందువు అయినా మతపిచ్చి లేని కారణంగా స్నేహానికి ప్రాధాన్యము ఇచ్చి దిలావర్ ప్రాణాలను రక్షించాడు. కష్టపడకుండా వచ్చిన ధనాన్ని కాదు అనుకొని దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు. స్నేహానికి కులమతాలు అడ్డు కావని రచయిత స్వామి పాత్ర ద్వారా లోకానికి తెలియజేశాడు.